మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ప్రచారం జోరందుకుంది. ప్రతి మున్సిపాలిటీని టచ్ చేసే విధంగా నేతల రూట్ మ్యాప్ ఉందట. సర్వేల ఆధారంగా గెలిచే మున్సిపాలిటీలలో ముఖ్య నేతల ప్రచారం కొనసాగుతుందా? బీఆర్ఎస్ నేతల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? వాట్స్ ది స్టోరీ? మున్సిపల్ ఎన్నికల్లో కార్ పార్టీ గేర్ మార్చింది. పోలింగ్ కు టైం దగ్గర పడ్డంతో ఇంకాస్త ప్రచార స్పీడ్ పెంచింది. ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడా తగ్గకుండా ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఇన్ఛార్జీలు, సీనియర్లతో పాటు అగ్రనేతలు సైతం ప్రచారం రణరంగంలోకి దిగారు. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండాను ఎగరేసి ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే లక్ష్యంగా 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సమన్వయకర్తలను నియమించి బీఆర్ఎస్ పార్టీ ప్రచార బరిలోకి దూకింది. ఎప్పటికప్పుడు ప్రచార సరళి, ప్రజల నాడిపై దృష్టి పెడుతూ సర్వేలు చేపిస్తూ రిపోర్టుల ఆధారంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బలమైన అభ్యర్థులకి టికెట్లు ఇచ్చామని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. లోకల్ గా ఉన్న ముఖ్య నేతల సూచన మేరకే టికెట్లు కేటాయించామని చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అనుకున్న మున్సిపాలిటీల కంటే ఎక్కువగానే గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజు 4 చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. లోకల్ లీడర్లకు మరింత బలం చేకూర్చేలా, క్యాడర్ల ఉత్సాహం నింపేలా ముఖ్య నేతల టూర్లు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ర్యాలీలతో పాటు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏ మున్సిపాలిటీల్లో ఏ విధంగా ప్రచారం జరుగుతోంది, పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటిస్తున్నారు అనే దానిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ విషయంలో ముందు నుంచి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వెళుతోంది. లోకల్ గా ప్రచారం చేసే బాధ్యతలను ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ నాయకులకి అప్పగించారు. అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకుంది. తొలుత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వారి జిల్లాలకే పరిమితమైనా ఇప్పుడు వివిధ జిల్లాల్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గెలుపునకు దగ్గరగా ఉండే మున్సిపాలిటీలలో ఎక్కువగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీన ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగలడంతో వీలైనన్ని ఎక్కువ మున్సిపల్ స్థానాలను చుట్టేయాలని చూస్తున్నారు. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలంగా ఉంటుందో ఆ మున్సిపాలిటీలలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ లో ఏకగ్రీవమైన వార్డు మెంబర్లు కాంగ్రెస్ లోకి వెళ్లడం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. అలా ఎవరూ చేజారకుండా బీఆర్ఎస్ ఇప్పటి నుంచే అలర్ట్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.